ఓం నమో భగవతే వాసుదేవాయ. మాఘ మహాపురాణం 24వ అధ్యాయం. గత్రు మహర్షి జజ్ఞమునికి శ్రీ మహావిష్ణువు ఏకాదశి వ్రత విధానమును మహాత్యమును వివరించుడు. సత్యాజిత్తు అనే భక్తుడు ఏకాదశి నాడు భార్యతో కలిసి ఉపవాసం ఉండి శ్రీహరిని పూజించాడు. శ్రీహరి ప్రత్యక్షమై ఇంద్రాదులకు శక్తిని తిరిగి ఇచ్చి సత్యాజిత్తు కోరికను నెరవేర్చాడు. తులసి మహిమ గురించి వివరించి తన లోకమునకు తీసుకువెళ్ళుటకు ముందు తన సాన్నిధ్యంలో ఉండుటకు తులసిని ఎంపిక చేసుకున్నాడు. ఏకాదశి వ్రతం అత్యంత పుణ్యప్రదమైనది. అశ్వమేధ యాగం వలె పుణ్యఫలాన్ని ఇస్తుంది. మాఘమాసంలోని ఏకాదశి మరింత విశేషమైనది. ఏకాదశి నాడు ఉపవాసం, జాగరణ, మంత్ర జపం చేసి ద్వాదశి నాడు బ్రాహ్మణులకు భోజనం పెట్టి దానాలు చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి. తులసి పవిత్రమైనది. పాపాలు పోగొట్టి శుభము చేకూరుస్తుంది. శ్రీహరికి ఎంతో ప్రీతికరమైనది. తులసి దళాలతో పూజించిన వారికి పునర్జన్మ ఉండదు. ఈ కథను వినేవారు శ్రీహరి కరుణను పొంది విష్ణులోకం చేరుకుంటారు అని గత్రు మహర్షి జజ్ఞమునికి వివరించాడు. గత్రుమద మహాముని జజ్ఞమునితో నిట్లనను. సత్యాజిత్తు ఏకాదశి అందు భార్యతో పాటు ఉపవాసముండెను. కేశవుల గంధ పుష్పాదులతో నర్చించెను. దేవతల హితమును కోరుతూ శ్రీమన్నారాయణ్ణి నిరంతరముగా జపించుచు జాగరణ చేసెను. ఏకాదశి నాటి రాత్రి మొదటి జామునందే శ్రీహరి సత్యాజిత్తుకు ప్రత్యక్షమాయెను. నీలమేఘము వలె నల్లని ఛాయతో, నల్లటి ముంగురులతో, పద్మనేత్రములతో, ప్రకాశించు తిలకముతో, విచిత్ర కుండలములతో చెక్కిళ్ళు ప్రకాశించుచుండగా సూర్యకాంతిని మించి కిరీటంతో, హారకేయూరాది విభూషములతో, పచ్చటి పట్టుబట్టను కట్టి మనోహరమైన రూపముతో గరుత్మంతుని పైనెక్కి వచ్చెను. ముని గణములు శ్రీమన్నారాయణను స్తుతించుచు భార్యతో పాటు శ్రీమన్నారాయణి పాదములపై పడి నమస్కరించెను. శ్రీమన్నారాయణమూర్తి కోరిన వరము నిత్యదను అడుగు అనెను. అప్పుడు సత్యాజిత్తు, స్వామి, ఇంద్రాదులకు పూర్వం వలనే సంచరించు శక్తి నిమ్ము వారిపై దయయుంచుము. తరువాత నాకును నా భార్యకును నీ సాన్నిధ్యమును అనుగ్రహింపుము అని కోరిన శ్రీహరి దయతో వాని కోరికను అంగీకరించెను. ఇట్లనెను, ఓయి, ఈ ఏకాదశి తిథి సమస్త పుణ్యములనిచ్చును. నేనీ తిథి అందే నీకు ప్రసన్నుడనైతిని. కావున ఈ తిథి నాకు సంతోషమును కలిగించు తిథి. నీవు నీ భార్యయు పారిజాత వృక్షమును పెకిలించి ఇంద్రుని కిండు. పవిత్రము వనవాసి నాకిష్టము అయిన ఈ తులసిని నాకిమ్ము, నీకు శుభం కలుగును. మరి యొక్క ఆలోచన వలదు అని పలికెను. సత్యాజిత్తును అట్లయ్యను అంగీకరించెను. మరునాటి ఉదయమున భార్యతో కలిసి పారిజాత వృక్షమును పెకిలించి ఇంద్రాదులకిచ్చెను. తులసిను లక్ష్మీపతి యగు శ్రీహరికి ఇచ్చెను. శ్రీహరి అనుగ్రహం వలన ఇంద్రాదులందరకును శక్తివంతులై శ్రీమన్నారాయణునికి నమస్కరించి నిలిచిరి. శ్రీహరి ఇంద్రాదులను వినుచుండగా సత్యాజిత్తును వారి భార్యను చూసి ఇట్లనెను, ఈ ఏకాదశి తిథి నాడు నీవు నీ భక్తితో నీ విధముగా నన్ను పూజించిన నా అనుగ్రహము నుండుట వలన మిక్కిలి ఉత్తమమైనది, నాకు మిక్కిలి ఇష్టమైనది. ఈ ఏకాదశి తిథి సర్వజీవుల పాపాలన్నింటినీ పోగొట్టి అనంత పుణ్యమును ఇచ్చును. మందమతులైన మానవులు ఈ విషయమును గమనింపలేరు. పాడ్యమి నుండి 10 దినములకు యథాప్రకారము పూజించి ఏకాదశి నాడు ఉపవాసమును జాగరణము చేసి నన్ను స్మరించు వారు నా సాన్నిధ్యమును చేరుదురు. ఇహలోకమున సర్వ సుఖములను, సర్వ శుభాలను పొందుదురు. నాకు సంతోషమునిచ్చిన ఈ తిథి ఉత్తమ సంభావననిచ్చి వేల కొలది అశ్వమేధ యాగములు చేసిన వచ్చు పుణ్యము
నిచ్చును. ధర్మవేత్తలగు మునులకు ఈ తిథి మిక్కిలి పుణ్యప్రదమని అందురు. 12వ రోజున దేవతలకు మరలా శక్తి పుష్టి కలుగుటచే ద్వాదశి తిథిని ప్రాణదాయిని విష్ణుప్రియ అని అందురు. అజ్ఞానముచే ఏకాదశి భుజించువారు మహాపాపమును అందురు. దశమి నాడు రాత్రి భోజనము మాని, ఏకాదశి నాడు 2 పూటల భోజనమును మాని, ద్వాదశి నాటి మధ్యాహ్నమునకు ఒక మారు భుజించు నట్టివాడు రాత్రి భుజింపక ఉండును. చతుర్భుక్త వర్జితమైన ఏకాదశి వాసమాని అందురు. ఈ ప్రకారం చేసిన ఉపవాసం సంపూర్ణ పుణ్య ఫలమును ఇచ్చును. పుణ్యప్రదమగు వారి హరివాసమున్న ఉపవాసం జాగరణం చేసి నన్ను యథాశాస్త్రముగా పూజించిన వాడు నాకిష్టుడు, నా లోకమును చేరును. ఇట్టి ఏకాదశి ఉపవాసం చేసిన వారినే గాక వాని కులము వారందరినీ రక్షించి అనేక యజ్ఞములు చేసిన వచ్చు పుణ్యమునిచ్చును. 4 వర్ణముల వారు సన్యాసి, వానప్రస్థాదులు, స్త్రీ, బాల, వృద్ధులు అందరూను ఏకాదశి నాడు భుజింపరాదు. ఏకాదశి నాడు స్త్రీ సుఖం, నిద్ర, అన్నము వీరిని విడిచి నన్ను పూజింపవలను. నా పాదోదకమును సేవింపవలను. అన్ని మాసముల యందును శుక్లపక్ష పక్షమున 2 వచ్చు ఏకాదశులు అన్నియు ఇట్లే ఉపవాసం ఉండవలను. చంద్రాయనాన వ్రతమును ఆచరించట వలన వచ్చేడి పుణ్యము ఏకాదశి ఉపవాస వ్రతం వలన వచ్చును. కావున మానవులారా, మునులారా, నా భక్తులారా, మేమివ్వరము ఈ ఏకాదశి నాడు అన్ని మాసముల యందును 2 పక్షముల యందును తినరాదు. అది సత్యము. ఇట్లు ఉపవాసం చేసిన వాడు నా లోకమును చేరి నన్ను పొందును. ఇది తథ్యం అని బిగ్గరగా పలికెను అని గత్రుమద మహాముని జగ్నిమునికి వివరించెను. గత్రుమద మహాముని జగ్నిమునితో ఇట్లనను: శ్రీమన్నారాయణుడు ఏకాదశి వ్రత విధానము మహత్యమును వివరించి ఇంద్రాదులతో నిట్లనను: మీరీ పారిజాత దివ్య వృక్షమును తీసుకొని మీ నివాసమైన స్వర్గమునకు వెళ్ళుడని చెప్పెను. ఇంద్రాదులు శ్రీహరి చెప్పినట్లు పారిజాత వృక్షమును తీసుకొని స్వర్గమునకు పోయిరి. వారందరూనూ వెళ్ళిన తరువాత తులసి శ్రీమన్నారాయణతో ఇట్లను: స్వామి, నీ పాదపద్మముల యందాసక్తి గల నన్ను దయచూడుము. నాకు నీవు తప్ప మరి యొక్క గతి లేదు. నేను నీ పాద సన్నిధ్యమునే కోరుకుందును అని పలికెను. తులసి మాటలను విని శ్రీహరి: భూమి యందు అమృతం వలన పుట్టిన తులసి, నీవు నాకిటుల రాలువు. నా వద్దకు రమ్ము. నిన్ను నేను హృదయమున ధరింతును. సందేహం వలదు. నీవు పవిత్రురాలవు, పవిత్రతను కలిగించు దానవు. పాపనాశిని తులసీ దళములతో కలిగి ఉన్న నిన్ను చూసిన వారు గంగా స్నానము చేసిన వారు వలె పవిత్రులగుదురు. నీ దళములతో నన్ను పూజించిన వారు పునర్జన్మ ఉండదు. అమృతము నుండి పుట్టిన తులసి నీ సమర్పించిన వారు అంతులేనంత అనంతకాలము నా లోకముల నుండి నాలో ఐక్యమగుదురు. నిన్ను తమ ఇంటి యందు గాని తోటల యందు గాని పెంచుకుని వారికి ఏ పాపములను అంటవు. ప్రాతకాలమున నిద్ర లేవగానే నిన్ను చూసి నమస్కరించిన వాడు ఆ దినమున సర్వశుభములనందురు. యన్మాలే సర్వతీర్థాని యన్ముఖ్యే సర్వదేవత యదాగ్రే సర్వదేవేదాక్ష తులసి త్వాం నమామ్యహం అనే శ్లోకములు చదివి నీకు నమస్కరింపవలెను. తులసి నీ దళములతో నీటిని తన శరీరంపై చల్లుకొనువాడు అపవిత్రుడైనను పవిత్రుడగును. నీ కుదురు మొదళ్లలోను మట్టిని తిలకముగా నుదుటిని పైన ధరించిన వాడు సర్వసుఖములను పొందును. యక్ష రాక్షస పిశాచాదుల వలన వానికి ఏ బాధయూ ఉండదు. అమృత సంభవ తులసి త్రైలోక్య పావని, నేను నిన్ను లక్ష్మీదేవిని సమానముగా భావింతును అని శ్రీహరి తులసికి వరమిచ్చెను. తులసి దళములను ఖండములను శాఖలను అన్నిటినీ శుభప్రదములైనవా మృదువైన తన చేతులతో తాకెను. చక్రధారి స్పర్శ వలన తులసి మరింత కాంతిని పవిత్రతను పొందెను. అప్పుడు ఆ తులసి మనోహరమైన పవిత్రమైన స్త్రీ రూపం పొంది శ్రీహరి అంశను పొందెను. మాయావి జగద్వీశ్వరుడు అయిన శ్రీహరి లోకరక్షణార్థమై తులసిని నియమించెను. శ్రీహరి ఎడమ చేతితో తాకిన బడిన భాగము కృష్ణవర్ణమై
కృష్ణ తులసి అని పేరు పొందిను. ఆ వైపున ఉన్న ఇతర వృక్షములు తులసి సాన్నిధ్యముచే పవిత్రము ఆయను. తులసి ఉన్న ప్రదేశం పాపములను పోగొట్టును. అప్పుడు శ్రీహరి సత్యాజిత్తును చూసి, నీవు నాకు పూజను చేసి బ్రాహ్మణ సమారాధనం చేసి నీవు మరియు నీ భార్యయు భుజింపుడు అని పలికెను. సత్యాజిత్తు కూడా శ్రీహరిని పూజించి బ్రాహ్మణులకు భోజనములు పెట్టి తన భార్యతో కలిసి పూజించెను. ఇట్లు ఆ వ్రతం పూర్తి అయినది. తరువాత శ్రీహరి అందరూ చూచుచుండా సత్యాజిత్తు దంపతులతోను తులసితోను కలిసి గరుత్మంతునిపై నెక్కి తన లోకములకు పోయెను. నాయన జగముని, ఇది ఏకాదశి నాడు ఏకాదశి తిథి అశ్వమేధ సహస్ర శ్రీహరిని పూజించాడు. స్పష్టమైన ప్రత్యక్షమైన ఏకాదశిలోను మాఘమాసం నందలి ఏకాదశి కోరికను నెరవేర్చుప్రదం. తులసి ఉపవాసం ఉండి శ్రీహరిని లోకములకు తీసుకువెళ్ళిన మంత్రానుష్ఠాన స్మరణం చేసిన వారు శ్రీహరికి ప్రీతి పాత్రులై ఏకాదశి వ్రతం అత్యంత ఏకాదశి నాడైనది. ఉపవాసం ద్వాదశి నాడు పారాయణ పుణ్య ఫలాన్ని ఇస్తుంది. ఆనాడు బ్రాహ్మణులోని ఏకాదశి యథాశక్తి విశేషమైన ఏకాదశి నాడు వస్త్రదానము, సువర్ణ దానము, మంత్రజాల గ్రామ దానము, ద్వాదశి నాడు ఉత్తములైన బ్రాహ్మణులకు పెట్టి బ్రాహ్మణులకు చేయవలసిన శాస్త్రాలు చెబుతున్నారు. ఇహలోకమున చక్రమైనది శ్రీహరి సాయుధ్యం నందును పవిత్రమైన ఎంతో వినువాడును. తులసీధరులను కనకట్టిన వారికి పొంది పునర్జన్మ చేరుదురు. ఈ కథను వినేవారు శ్రీహరి కరుణను పొంది లోకం చేరుకుంటారు వివరించెను. మహాపురాణమునికి 24వ అధ్యాయం సంపూర్ణం. గత్రుమద మహాముని జగ్నుమునితో నిట్లనను. సత్యాజిత్తు ఏకాదశి అందు భార్యతో పాటు ఉపవాసముండెను. కేశవుల గంధ పుష్పాదులతో నర్చించెను. దేవతల హితమును కోరుతూ శ్రీమన్నారాయణ్ణి నిరంతరముగా జపించుచు జాగరణ చేసెను. ఏకాదశి నాటి రాత్రి మొదటి జామునందే శ్రీహరి సత్యాజిత్తుకు ప్రత్యక్షమాయెను. నీలమేఘము వలె నల్లని ఛాయతో, నల్లటి ముంగురులతో, పద్మ నేత్రములతో, ప్రకాశించు తిలకముతో, విచిత్ర